రాష్ట్రం సమైక్యంగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించిన అంశాలపై సమైక్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సద్భావన సమితి ఆధ్వర్యంలో వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సీఎం ప్రసంగాన్ని కొనియాడారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమ శాఖలో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతానికి 60 రోజు చేరుకుంది. ప్రస్తుతానికి కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో నాగమల్తోట జంక్షన్లో వంట వార్పు కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న ఏదైతే మాట్లాడారో మీడియా సమావేశంలో ఆయన స్పష్టంగా రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలను కష్టాలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరేమనుకుంటున్నారు, అదే ప్రస్తుతానికి ఏమనుకుంటున్నారని తెలుసుకుని సార్ చెప్పండి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూశారు నిన్న, మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? నేను మొదటి నుంచి చెప్తున్నా అండి, కాంగ్రెస్ వాదిగా కాకుండా ఒక సమైక్యవాదిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఒక మెసేజ్ పంపాను, ఎన్టీవీలో పంపినాడు. ఒక్క మగాడు ఎవరన్నా ఉంటే అతను కిరణ్ కుమార్ రెడ్డే, ఇంకెవరు లేరు. దమ్మున్న ముఖ్యమంత్రి. అటువంటి వారిని మన అందరం కూడా మద్దతు ప్రకటించాలి. మొన్ననో కేసీఆర్ గారు అబ్బాయి మాట్లాడినటువంటి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ఖండించకపోవడం కూడా దురదృష్టకరం. ఇంతమంది నాయకులు ఉన్నాయి అన్ని పార్టీల్లో, ఏ పార్టీ అయినా సరే. కాంగ్రెస్ లీడర్లు ఖండించలేదు, తెలుగుదేశం లేదు, లేకపోతే మన జగన్ వైఎస్ఆర్ వాళ్ళు లేదు. అది తప్పు. ఒక సమైక్యవాదాన్ని కోరుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా కిరణ్ మాటలకు మద్దతు ప్రకటించి వారిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని ఖండించవలసినటువంటి బాధ్యత కూడా సమైక్యవాదుల కింద మన మీద ఉందని చెప్పి తెలుపుకుంటాం. అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎంఎస్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు, అంటే ఏ పరిస్థితి దాకా ఉంది? ఆల్రెడీ వ్యతిరేకిస్తున్న ఛానల్స్ అన్నిటిని ఆపడం జరిగింది. అలాగే వెహికల్ ర్యాలీలు పెట్టడం జరిగింది. ఇలా వంటవారు కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి దీక్షల్లో పాల్గొనడం జరుగుతుంది. అలా రోజు ఒక్కొక్క కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాం జిల్లా ఎంఎస్ వాళ్ళు అందరం కూడా. అలాగే ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ కాపు సద్భావన సంఘం వాళ్ళ తరఫున మన వివి దాస్ గారు అలా చేస్తున్నారు. వాటిని మద్దతు ప్రకటించి ఛానల్ ద్వారా దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా. అవన్నీ కూడా ఇందులో భాగమే, కేబుల్లో భాగమే. సార్ సమైక్యాంధ్ర ఉద్యమం ఏ స్థాయికి వచ్చింది, ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏ స్థాయిలో వెళ్తున్నాం? సమైక్యాంధ్ర ఉద్యమం 60 రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతుంది. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, సహజనులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని 1వ తారీఖు నుంచి ఇంకా ఉధృతం చేస్తున్నాం. మా జీవితాలని ప్రక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటూ ఉన్నాం. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఇప్పటికైనా సరే వెనక్కి తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా సరే రాజీనామా చేసి ఈ జనజీవనంలో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. సీఎం నిన్న చెప్పారు ప్రెస్ మీట్లో ఈ విభజన వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయని. ఆయన ప్రెస్ మీట్ మీకు ఏమనిపించింది? గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు నుంచి కూడా 2-3 పర్యాలు ఇప్పటికి విశ్లేషణ ఇచ్చారు. అన్ని స్టాటిస్టికల్గా ఈ యొక్క విభజన జరిగితే వచ్చే నష్టాలను ఆయన విశ్లేషిస్తా ఉన్నారు. దాన్ని తూర్పుగోదావరి జిల్లా జేఏసీగా స్వాగతిస్తూ ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ అవసరమైతే సీఎం పదవిని కూడా నేను వదులుకుంటానన్నాడు. ఆ మాత్రం చిత్తశుద్ధి మిగిలిన ప్రజాప్రతినిధులు లేదని మేము వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా మా యొక్క కట్టుబడులు లోబడి ఉద్యోగుల పక్షాన మేము పోరాటం ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తాం. 30వ తారీఖు దీని మీద రివ్యూ ఉంది. రివ్యూ తర్వాత ప్రధానంగా మేము భవిష్యత్ పోరాటాన్ని సిద్ధం చేసుకుంటాం. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగా ఉంచాలని, విభజన చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తాము ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే విభజన మీద మాట్లాడారో ఆయన స్పష్టంగా అన్ని విషయాలను పరిగణలో తీసుకుని మాట్లాడారని, ఆయన వెన్నంటి పార్టీలకు అతీతంగా ఆయన వెన్నంటి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. మనం శ్రీనివాస్.